నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మనం చదివే పద్ధతులను పూర్తిగా మార్చేసి చదివింది 100కి 100% గుర్తుంచుకోవడానికి సహాయపడే సైంటిఫిక్ పద్ధతులు. అవును, మీరు విన్నది నిజమే. ఈ విశ్లేషణ నేర్చుకునే ప్రతి ఒక్కరి కెరియర్ను ఖచ్చితంగా మార్చేస్తుంది. ఒక సాధారణ పరిస్థితిని ఊహించుకుందాం. రాత్రంతా నిద్రపోకుండా కళ్ళు మండిపోతున్నా సరే పుస్తకం వదలకుండా కష్టపడి చదువుతారు. అంతా వచ్చేసింది అని ఎంతో కాన్ఫిడెంట్గా ఉదయం ఎగ్జామ్ హాల్కి వెళ్తారు. తీరా క్వశ్చన్ పేపర్ చేతికి రాగానే, ఆన్సర్ రాయడానికి పెన్ పేపర్ మీద పెట్టగానే అంతే, బ్రెయిన్ మొత్తం బ్లాంక్ అయిపోతుంది కదా. ఒక్క అక్షరం కూడా గుర్తుకు రాదు. చదివిందంతా మాయమైపోయి భయం మొదలవుతుంది. ఈ తీవ్రమైన బాధను చాలామంది విద్యార్థులు ప్రతిరోజూ అనుభవిస్తూనే ఉంటారు. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఈ 6 అంశాల ద్వారా ఒక స్ట్రక్చర్డ్ జర్నీ చేయబోతున్నాం. మెమరీ ట్రాప్, ఇల్యూజన్ ఆఫ్ కాంపిటెన్స్, యాక్టివ్ రీకాల్, స్పేస్డ్ రెపిటిషన్, మనం చేసే 5 తప్పులు మరియు ఒక పర్ఫెక్ట్ యాక్షన్ ప్లాన్ చూద్దాం. మొదటిది ద మెమరీ ట్రాప్. అంత కష్టపడి చదివినా రిజల్ట్ రానప్పుడు వచ్చే బాధ అంతా ఇంతా కాదు. అప్పులు చేసి ఫీజులు కట్టిన తల్లిదండ్రుల కళ్లలో కనిపించే ఆవేదన, చుట్టుపక్కల వాళ్ల హేళన, ఇవన్నీ విద్యార్థులను మానసికంగా బాగా కుంగదీస్తాయి. కానీ ఇక్కడే ఒక అసలైన నిజం తెలుసుకోవాలి. బ్రెయిన్ ఎప్పుడూ బలహీనమైనది కాదు. ఎవరికీ తెలివితేటలు తక్కువ కాదు. ఇక్కడ ఫెయిల్యూర్ అనేది తెలివితేటల్లో లేదు. ఇన్ని రోజులుగా మనం ఫాలో అవుతున్న ఆ పాత సాంప్రదాయిక చదువు పద్ధతుల్లోనే ఉంది. నిజం చెప్పాలంటే అదొక పెద్ద స్కామ్ లాంటి అశాస్త్రీయ విధానం అంతే. ఇక రెండోది ఎల్యూజన్ ఆఫ్ కాంపిటెన్స్. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది మన విద్యా వ్యవస్థలో ఉన్న అతిపెద్ద అబద్ధాన్ని బయటపెడుతుంది. టెక్స్ట్ బుక్లో రంగురంగుల పెన్లతో హైలైట్ చేయడం, ఒకే పేజీని పదే పదే చదవడం లాంటివి ఎందుకు పనికిరావో ఇది స్పష్టంగా చెప్తుంది. అసలు ఈ ఇల్యూజన్ ఆఫ్ కాంపిటెన్స్ అంటే ఏంటంటే, బుక్కు తీసి చదువుతున్నప్పుడు లేదా వీడియోలు చూస్తున్నప్పుడు ఓహో ఇదంతా నాకు తెలుసులే అనిపిస్తుంది. అంతా వచ్చేసిందని బ్రెయిన్ మనల్ని భ్రమపెడుతుంది. కాని బ్రెయిన్ అనేది ఒక డస్ట్బిన్ కాదు, అదొక సూపర్ కంప్యూటర్. ఊరికే అలా పైపైన చూస్తూ వెళ్తే అది అనవసరమైన సమాచారం అనుకుని డిలీట్ చేసేస్తుంది. అంటే ఆ సమాచారం మనకు పరిచయమవుతుంది తప్ప బ్రెయిన్లో బలంగా నాటుకుపోదు. ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే ఒకసారి ఈ చార్ట్ చూడండి. 1885లో హెర్మన్ ఎబింగ్హాస్ అనే సైంటిస్ట్ ఈ ఫర్గెటింగ్ కర్వ్ని కనిపెట్టారు. ఇది చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఎంత కష్టపడి చదివినా సరే కరెక్ట్గా 24 గంటల తర్వాత అందులో 70% సమాచారాన్ని బ్రెయిన్ మర్చిపోతుంది. ఇక ఒక వారం తర్వాత కేవలం 10% మాత్రమే గుర్తుంటుంది. చూశారా, మర్చిపోవడం ఎవరి తప్పు కాదు, బ్రెయిన్ డిజైన్ అలా చేయబడింది. మూడోది మన మొదటి ఆయుధం యాక్టివ్ రీకాల్. ఈ ఫర్గెటింగ్ కర్వ్ని బ్రేక్ చేయడానికి టాపర్స్ వాడే మొదటి సైంటిఫిక్ బ్రహ్మాస్త్రం ఇదే. దీన్ని సరిగ్గా వాడితే బ్రెయిన్ అనే కండరానికి సరైన ట్రైనింగ్ ఇచ్చినట్లే. చాలామంది చేసే ప్యాసివ్ రీడింగ్ అనేది కేవలం ఒక ఇన్పుట్ మాత్రమే. అంటే కళ్ల ద్వారా సమాచారాన్ని లోపలికి పంపడం. కాని ఎగ్జామ్ హాల్లో మనకు కావాల్సింది అవుట్పుట్ కదా. యాక్టివ్ రీకాల్ అంటే బ్రెయిన్ లోపల దాగి ఉన్న సమాచారాన్ని బలవంతంగా బయటకు లాగడం. అచ్చం జిమ్లో బరువులెత్తి కండరాలు పెంచినట్లే. కష్టపెడితేనే కండరం బలపడుతుంది. మన బ్రెయిన్ కూడా అంతే. దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలో ఈ బ్లర్టింగ్ మెథడ్ ద్వారా అర్థం చేసుకుందాం. స్టెప్ 1, ఒక పేజీని పూర్తి ఏకాగ్రతతో చదవాలి. స్టెప్ 2, పుస్తకం పూర్తిగా మూసేయాలి. స్టెప్ 3, గుర్తున్నదంతా ఒక తెల్ల కాగితం మీద రాయాలి. ఇలా చేస్తున్నప్పుడు నిజంగానే చాలా కష్టంగా అనిపిస్తుంది, తలనొప్పి వస్తుంది. కానీ ఆ కష్టంగా అనిపించే క్షణంలోనే బ్రెయిన్లో కొత్త న్యూరల్ నెట్వర్క్స్ ఏర్పడతాయి. ఆ ఘర్షణే బలమైన జ్ఞాపకశక్తికి అసలైన పునాది. నాలుగోది మన రెండో ఆయుధం స్పేస్డ్ రిపిటిషన్. ఇది మునుపటిదానికి ఎలా కనెక్ట్ అవుతుందో చూద్దాం. యాక్టివ్ రీకాల్ ఎంత గొప్ప ఆయుధమైనా సరైన టైమింగ్ లేకపోతే బ్రెయిన్ మళ్లీ మర్చిపోతుంది. అక్కడే ఈ స్పేస్డ్ రిపిటిషన్ రంగంలోకి దిగుతుంది. అసలైన మ్యాజిక్ ఫార్ములా ఇదే. ఒక చిన్న మొక్క త్వరగా పెరగాలని ఒకే రోజు 10 బిందెల నీళ్లు పోస్తే అది కుళ్ళిపోయి చచ్చిపోతుంది కదా. రోజు కొంచెం కొంచెం సరైన సమయంలో నీళ్లు పోస్తేనే వృక్షమవుతుంది. మన చదువు కూడా ఎగ్జాక్ట్గా అంతే. చదివిన మొదటి 24 గంటల్లో, ఆ తర్వాత 3వ రోజు, 7వ రోజు, 15వ రోజు, 30వ రోజు ఇలా గ్యాప్ ఇచ్చి రివిజన్ చెయ్యాలి. అప్పుడే సమాచారం షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్ మెమరీకి పర్మానెంట్గా షిఫ్ట్ అవుతుంది.
ఈ రెండు ఆయుధాలను కలిపి వాడటమే ఒక డెడ్లీ కాంబినేషన్. స్పేస్డ్ రిపిటీషన్ ప్రకారం రివిజన్ చేయాల్సిన రోజున టెక్స్ట్ బుక్ అస్సలు తెరవకూడదు. కేవలం చాప్టర్ పేరు చూసి యాక్టివ్ రీకాల్ ద్వారా గుర్తున్నదంతా పేపర్ మీద బ్లర్టింగ్ చేయాలి. ఆ తర్వాత మాత్రమే బుక్ ఓపెన్ చేసి ఎక్కడ తప్పులు దొరలాయో రెడ్ పెన్తో సరిదిద్దుకోవాలి. ఇది అక్షరాల ఒక అద్భుతంలా పనిచేస్తుంది. అసలు ఈ పద్ధతులు నిజంగా పనిచేస్తాయా అనడానికి కార్తీక్ అనే ఒక సామాన్య రైతుబిడ్డ కథే గొప్ప నిదర్శనం. మొదటి సెమిస్టర్లో ఫెయిల్ అయ్యి అందరిచేత హేళన చేయబడిన ఒక విద్యార్థి ఈ యాక్టివ్ రీకాల్, స్పేస్డ్ రిపిటీషన్ వాడి కేవలం 6 నెలల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. కొడుకు మెడలో ఆ మెడల్స్ పడుతుంటే అప్పులు చేసి చదివించిన ఆ తండ్రి కళ్లల్లో ఆనంద భాష్పాలు. అది నిజంగా ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. ఇది కేవలం పద్ధతి మార్చడం వల్ల వచ్చిన మహత్తరమైన విజయం. ఇక 5ది 5 ఘోరమైన తప్పులు. ఈ కొత్త జర్నీ స్టార్ట్ చేసే ముందు మనల్ని మనం నాశనం చేసుకునే కొన్ని చెడ్డ అలవాట్లను వెంటనే మానుకోవాలి. అవేంటో చూద్దాం. ఫస్ట్, మల్టీటాస్కింగ్. పాటలు వింటున్నో ఫోన్ పక్కన పెట్టుకునో చదవడం ఒక పెద్ద అబద్ధం. బ్రెయిన్ 2 పనులు ఒకేసారి చేయలేదు. సెకండ్, హైలైట్ చేయడం. ఇది జస్ట్ డ్రాయింగ్ వేయడం తప్ప చదువు కాదు. థర్డ్, బట్టీ పట్టడం. అర్థం చేసుకోకుండా చిరుకలా చదివితే ఎప్పటికీ గుర్తుండదు. ఫోర్త్, ఎగ్జామ్కి ముందు రోజు రాత్రి మాత్రమే చదవడం. ఇది బ్రెయిన్ ప్రాసెసింగ్ కెపాసిటీని పూర్తిగా దెబ్బతీస్తుంది. ఇక లాస్ట్, తప్పులు చేయడానికి భయపడటం. టెస్ట్లకు దూరంగా ఉండటం వల్లే అసలు నష్టం. తప్పులు చేయడమే విజయానికి తొలిమెట్టు. 6ది అంతిమ యాక్షన్ ప్లాన్, మన 21 రోజుల ఛాలెంజ్. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఊరికే వినడం వల్ల ఫలితం రాదు కదా, ఆచరణలోకి దిగాలి. ఒక పక్కా యాక్షన్ ప్లాన్తో ఈ 21 రోజుల ఛాలెంజ్ని స్వీకరించి తీరాల్సిందే. రేపట్నుంచి కాదు, ఈరోజే ఈ ప్లాన్ మొదలుపెట్టాలి. డే 1, అత్యంత కష్టమైన చాప్టర్ని 30 నిమిషాలు పూర్తి ఏకాగ్రతతో చదవాలి. వెంటనే బుక్ మూసేసి పేపర్ మీద బ్లర్టింగ్ చేయాలి. రెడ్ పెన్తో తప్పులు సరిదిద్దుకోవాలి. డే 2, ఆ చాప్టర్ని మళ్లీ మొదట్నుంచి చదవకూడదు. కేవలం రెడ్ పెన్ నోట్స్ మాత్రమే చూసి మళ్లీ బ్లర్టింగ్ చేయాలి. ఇలా స్పేస్డ్ రిపిటీషన్ ద్వారా ఒక 21 రోజులు నిబద్ధతతో చేస్తే బ్రెయిన్ పవర్లో నమ్మలేని మార్పు కనిపిస్తుంది. ఆ పాత భయాలు, టెన్షన్లు ఇక వదిలేద్దాం. తల్లిదండ్రులు చేసే త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని, ఈ కష్టాలను బంగారంగా మార్చుకుని, ఈ రోజే ఒక సరికొత్త విజేత ప్రయాణం మొదలుపెడితే ఎలా ఉంటుంది? ఎవరి కథలో వారే ఒక లెజెండ్లా మారడానికి ఇది కరెక్ట్ టైం కాదా? ఒక ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఈ అద్భుతమైన ప్రయాణం ఇక్కడ్నుంచే మొదలవ్వాలి.